నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. ఈరోజు ఈ పెంచులకొనలో చిరుత సంచరిస్తుందని ఏదైతే వైరల్ అయిందో దాని గురించి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నిన్న రాత్రి పెంచులకొనలో మా ఎకో పార్క్ ఏదైతే ఉందో సిబిఐటి పెంచులకొన, దానికి వెనకల వైపు అంతా కూడా అడవి ఉంది. అలాగే దేవస్థానంవి కొన్ని సత్రాలు ఉన్నాయి, నాయుడు గారి సత్రం అని చెప్పి ఇంకా రకరకాలవి. ఆ సత్రాలకు వెళ్లే దారి సిమెంట్ దారి ఉంది. ఆ సిమెంట్ దారి గుండా వెళ్తున్నప్పుడు అడవి నుండి క్రాస్ అవుతూ ఒక చిరుత కనిపించడం జరిగింది. అక్కడ హరీష్ అనేటువంటి ఒక వ్యక్తి, టెంపుల్లో పనిచేసే అతను వీడియో రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళని చూసిన తర్వాత అది చిరుత అప్పుడే వెంటనే అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. మార్నింగ్ ఇప్పుడు మా బేస్ క్యాంప్ సిబ్బంది, తర్వాత స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది, అలాగే రెగ్యులర్ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. వారందరూ కూడా చూస్తున్నారు. అడుగు జాడల్ని బట్టి అది ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే చిరుత ఇప్పుడు ఆవాసాల్లో ఎక్కడా కూడా లేదు. అక్కడ టెంపుల్ ప్రిమిసెస్ లో కానీ, పార్క్ ప్రిమిసెస్ లో కానీ, మనుషులు తిరిగే ప్రాంతాల్లో లేదు. అడవిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు కూడా అక్కడ భయాందోళనలు చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరూ కాకపోతే అప్రమత్తంగా ఉండాలి. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడం అలాంటివి చేయకూడదు. అడవిలోకి వెళ్లడం కూడా ఇప్పుడు మంచిది కాదు. కాబట్టి అడవిలోకి వెళ్లకుండా, ఒంటరిగా ఎవరు తిరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా అలాగే మా సిబ్బంది మొత్తము అక్కడ దాని యొక్క సంచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చూడడం జరుగుతుంది. ఒకవేళ జనావాసాల్లోకి వస్తే మాత్రము దాన్ని ట్రయాంకులైజ్ చేసి మళ్ళీ అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుంది. అంత పరిస్థితి అయితే లేదండి, ఆల్రెడీ అడవిలోనే ఉంది కాబట్టి అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా భయాందోళనకి చెందాలనేటువంటి అవసరం లేదని అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.